అది చెప్పేశాను కదా. దీనికి వచ్చే కామిక్గా ఉంది సార్, నాకే కొత్తగా అనిపిస్తుంది. కామెడీ యాక్చువల్గా కామెడీ చేయడానికే వచ్చాను నా ఇండస్ట్రీకి. ఇప్పటివరకు కామెడీ నాకు దొరకట్లేదు. తమిళం కూడా ఇక చేయట్లేదు. ఈ ఫిలింలో ఫస్ట్ ఆ కామెడీ టింట్ స్లోగా స్టార్ట్ చేసుకున్నాము. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. డైరెక్షన్ ఇప్పుడు అయిపోయిందండి. స్కూల్ బస్సును ఫిలిం చేసుకున్నాను. ఇంకో ఫైనల్ వర్క్లో ఉంది. మే జూన్లో రిలీజ్కి వస్తాం. ఎస్ సార్, స్టార్ట్ చేయాలి సార్. ఒక పెద్ద ప్రాజెక్ట్ మాట్లాడుకున్నాము, స్టార్ట్ అవుతుంది సార్. ఎస్ సార్, ఆల్మోస్ట్. అన్న ఆమ్, ఈ దానికి ప్రిపేర్ కాలేదు నేను ఈ క్వశ్చన్కి. ఈ సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నా అంటే ఏదో చెప్పాలని కాదు, కానీ ఒక థ్రిల్ని మాత్రం ఇద్దామనేది ఫిక్స్ అయ్యానండి. ఒక ఆడియన్స్కి చూస్తున్నంతసేపు ఒక థ్రిల్ని ఇద్దామనేది నా మెయిన్ మోటో. అండర్ కరెంట్గా ఒక చిన్న మెసేజ్ ఉంటుంది, కానీ ఆ మెసేజ్ నేను ఇప్పుడే చెప్పదలుచుకోలేదు, చూస్తే మీకు అర్థమైపోతుంది. సో కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంతవరకు అయితే నేను చెప్పగలను. కరెక్ట్ కరెక్ట్. సో ఇన్స్పైర్డ్ ఆన్ ద ట్రూ ఈవెంట్స్ అండి. ఇప్పుడు మీకు బురారి అనే ఒక గురుగాం దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, అలాగే మదనపల్లి దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఫిబ్రవరిలోనే, నేను అది ఇన్సిడెంట్ ఏంటనేది నెక్స్ట్ ట్రైలర్లో మీకు చెప్తాము, బట్ ఈ ఫిబ్రవరిలోనే కుకట్పల్లిలో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో చుట్టుపక్కల మనం చూస్తూనే ఉన్నాము. మనం ఏంటంటే ప్రశాంతంగా ఉన్నామని మనం అనుకుంటాం, కానీ మన ఇంటి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కొంచెం భయంకరంగా ఉంటే ఎలా ఉంటుంది మనం పక్కన ఉన్న వాళ్ళకి అనేది ఈ సినిమాలో మీరు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారండి. అంటే నేను అన్నీ చేస్తున్నాను. యాంకరింగ్ చేశాను, యాక్టింగ్ చేశాను, అలా చేస్తూ వచ్చాను కదా. అభి అనేవాడు కామెడీ ఒకటే కాదు, అభి అనేవాడు వేరే రకమైన సినిమాలు కూడా చేయగలిగాడు. డెఫినెట్గా థ్రిల్ ఇవ్వగలుగుతాడు అనేది నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10-12 సంవత్సరాలుగా నేను జబర్దస్త్ కామెడీ షో చేశాను, అంతకుముందు వేరే షోస్ అన్నీ చేశాను, మూవీస్ చేశాను, ఈశ్వర్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో అన్నిట్లోనూ నేను చేసింది కామెడీ క్యారెక్టరే. కానీ నేను థ్రిల్ డైరెక్షన్ చేసి మిమ్మల్ని నిజంగా థ్రిల్ చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ ఉందే నేను ఈ సినిమాని డైరెక్ట్ చేయగలిగాను. అది నాకు చాలా టఫ్ అండి. సముద్రకని గారితో డైరెక్షన్ చేయడం అంటే నాకు చాలా భయం వేసేది. ఎందుకంటే నేను ఎక్కడన్నా తప్పు చేస్తే అరే వీడికి ఏం రాదురా అనే ఫీలింగ్ ఆయనకి ఎక్కడ కలుగుతుందో అని చెప్పి నేను చాలా ప్రిపేర్ అయ్యి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ పడేవాడిని. బట్ ఆయన చాలా కంఫర్టబుల్గా, సార్ మీరు డైరెక్టర్ సార్, మీరు వదిలేయండి, ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకోకండి, మీరు నాకు చెప్పారుగా నేను చూసుకుంటానని చెప్పి చాలా కోఆపరేట్ చేశారు. నాకు తెలిసి నేను ఎప్పుడు ఆయనకు సారీ చెప్తూనే ఉంటాను. ఒకరోజు రాత్రి 3 గంటల వరకు చేసాము షూటింగ్ ఆయన్ని పెట్టుకొని. ఆయన ఏమాత్రం ఇబ్బంది పడకుండా, కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్ అని ఏమాత్రం విసుకోకుండా 3 గంటల రాత్రి వరకు కూడా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ కోఆపరేషన్ ఉంది కాబట్టే మేము మిగతా సినిమా అంతా కొంచెం కాన్ఫిడెంట్గా లాగగలిగాం. థ్యాంక్ యూ. సో శరణి ఆల్వేస్ ఆన్ టైమే ఉంటుంది నాకు తెలిసి. ఏదో ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉంటారు, అందుకనే ఇప్పుడు కాస్తంత లేట్లో వచ్చారు. బట్ చైర్ వెయిట్ చేస్తుంది శరణ్య. డైరెక్ట్గా మీరు Q&Aలో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. చెప్పండి. అది ఊరికే అతను ఏమో కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి చెప్పారు. అలా ఏం జరగలేదు. నో ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ఇట్ ఈస్ ద స్టోరీ నాకు చాలా నచ్చింది, చాలా డిఫరెంట్గా అనిపించింది. డిఫరెంట్ అనేది ఒక క్లిషే వర్డ్ లాగా అయిపోయింది, కానీ నేను ఇంతవరకు ఈ జానర్లో పని చేయలేదు, ఒక హారర్ థ్రిల్లర్ సబ్జెక్ట్లో చేయలేదు. అండ్ నేను చేసిన క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కూడా నేను ఇంకా చేయలేదు. సో యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడూ మనకి ఒక వెరైటీ ఉండాలి అని ఆశపడతారు. కరెక్ట్? ఓకే, ఆశపడతారు. సో అదే ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి.
అందుకే క్యారెక్టర్ నచ్చితేనే నేను చేశాను, నచ్చింది కాబట్టి నేను చేశాను. ఇక్కడ కూడా చాలా కంఫర్టబుల్గానే చూసారు మనని. యశోద్ గారు, యూ ఆల్వేస్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఆర్టిస్ట్. యూ హ్యావ్ టు సే తనకి హీఈస్ వెరీ ఫ్యాసినేటెడ్ బై సినిమా. హీ ఈజ్ ఆల్సో గోన్ టు అమెరికా, సినిమా గురించి చదివారు, హీ ఈజ్ ఆల్సో లెర్న్డ్ అబౌట్ ఇట్. సో హీ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇది ఊరికే ఏమో చేద్దామని ఉన్న ప్రొడ్యూసర్ కాదు. డైలీ హీ కమ్స్ టు సెట్. అయితే నాట్ లైక్ ప్రొడ్యూసర్ అన్నీ చూస్తూ ఉన్నారు అలా కాదు. హీ ఈజ్ వెరీ క్రియేటివ్. హీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఈ సినిమా ఎలా కొంచెం బెటర్ చేయొచ్చు అని ఇన్వాల్వ్ అయి చేస్తారు. అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఆర్టిస్ట్ వెరీ వెరీ వెల్. ఆ గ్యాప్ నానే ఇచ్చుకున్న గ్యాప్, ఆ స్క్రిప్ట్ కోసం ఇచ్చిన గ్యాప్. అది అప్పుడప్పుడు అవుతుంది. మనం ఫుల్ అండ్ ఫుల్ రన్నింగ్లోనే ఉండదు కదా. చిన్న ఆ టైంలో ఓకే, ఆ రైటింగ్ చేసేసి వెయిట్ చేసి అదే అలాంటి టైంలో దేవుడు వచ్చి మనకు సపోర్ట్ చేస్తాడు. అదే టైం. మన బ్రోలో చెప్పినట్టు మనం దేనికి కావాలో ఆశపడవచ్చు, కష్టపడవచ్చు, ఎఫర్ట్స్ వేయచ్చు. అంతే, ఏది ఎప్పుడు జరగాలనో అప్పుడే జరుగుతుంది. అది జరగగానే మనం కరెక్ట్ క్వాలిఫైడ్గా ఉండాలి అంతే. లిఫ్ట్ ఏమి ఇవ్వలేదు సార్, వాళ్ళదా మనకి ఛాన్స్ ఇచ్చారు సార్. నా యాక్టర్ అంతే. ఇలాంటి యంగ్స్టర్స్తో ట్రావెల్ చేయడం చాలా. ఇది కూడా ధనరాజే నాకు కాల్ చేశాడు, అన్నా అలా నా ఫ్రెండ్ అన్నా, నా విన్నాను, నువ్వు ఒకసారి విన్నాను అలా వింటాం అని చెప్పి వినేది. అరే ఏమీ లేదు. ధనరాజ్ నా తమ్ముడు, ఇప్పుడు కొత్తగా ఎక్కువ తమ్ముడు వస్తున్నాడు. అదే ఐఎమ్ వెరీ హ్యాపీ. మేల్ అభి సెట్లో ఫస్ట్ డే అదే అయింది. ఎవరు వచ్చి అభి అనగానే మేడం తిరిగారు, నేను తిరిగాను. సో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ సినిమా అంతా అనుకున్నాము. బట్ యా, చెప్పండి బ్రో తారక్. యాక్చువల్గా మేము ఒక థ్రిల్లర్ సినిమానే ప్లాన్ చేసుకున్నాము, థ్రిల్లర్ స్టోరీతోనే వెళ్తున్నాము. దీంట్లో మేమేంటంటే కామాఖ్యాదేవి అనే ఎలిమెంట్ని యాడ్ చేసుకోవడం లేటర్ ఆన్ జరిగింది. కానీ ఫస్ట్ నుంచి ఇట్స్ ఎ కంప్లీట్ థ్రిల్లర్. ఒక ఒక సర్వైవల్ థ్రిల్లర్ టైప్స్లో ఉండే థ్రిల్లర్కి మేము కామాఖ్యాదేవిని ఇంక్లూడ్ చేసుకున్నాం. బట్ ఇట్ డజంట్ మీన్ ఇప్పుడు ట్రెండ్లో అందరూ అలాగే చేస్తున్నారు కదా అందుకే చేద్దామని కాదు. నేను ఇంతకుముందు స్పీచ్లో చెప్పినట్టుగా కొన్నిసార్లు దేవుళ్ళు మనతో కొన్ని చేయిస్తారు. చిరంజీవి సినిమాలో యముడి గురించి చెప్పాడనుకుని నేను ఫస్ట్ అనుకోలేదు. స్టోరీ రాసుకుంటూ వెళ్తున్నప్పుడు అలా రావడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా కామాఖ్యాదేవి అమ్మవారి గురించి అనుకొని నేను ఫస్ట్ ఎప్పుడైతే స్టోరీ రాసుకున్న తర్వాత అమ్మవారి పేరు అనుకున్నానో అన్నీ అలా కలిసి వచ్చేసాయి. కనిగారు చెప్పినట్టు సార్కి స్టోరీ అంతా నరేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నారు, నేను రీసెంట్గానే అమ్మవారి దగ్గర కామాఖ్యాదేవి దర్శనం చేసుకొని వచ్చాను, నాకు కరెక్ట్గా రాగానే ఇది పడింది అని చెప్పేసి ఆనంద్ గారు అదే మాట చెప్పారు. నేను వెళ్ళాలనుకుంటున్నాను, కరెక్ట్ టైంలో నువ్వు ఫోన్ చేశాను. సో ఇది ఒక కోఆర్డినేషన్, కోయిన్సిడెన్స్ ఏదైతే ఉందో అది ఇంకా అమ్మవారి తరఫు నుంచి వచ్చింది, ఆవిడ చేయించుకుందని అనుకుంటున్నాను. అది నేను అనుకొని చేసింది కాదు, వచ్చేసింది అంతే థాట్. ఇంకా అది అమ్మవారి తరఫు నుంచి వచ్చిన థాట్ అని అనుకుంటున్నాను. ప్రాపర్గా ఇలా చేయాలి అలా చేయాలని ప్లాన్ చేసుకుంది అయితే కాదు, వచ్చింది అంతే. ఇంకా అది థ్యాంక్ యూ బ్రో. చాలామంది మనోభావాలతో ఎలాగో ముడిపడి ఉంటుందండి. వీళ్ళందరినీ సెకండ్ పెట్టుకుంటే అమ్మవారి మనోభావాలతో దెబ్బ తీసుకునేలాగా చేయొద్దు. సో మేము ఎక్కడ కూడా కొంచెం లైన్ క్రాస్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఇక్కడ మాకు పడుతుంది దెబ్బ. సో మేము అమ్మవారిని ఎంత జాగ్రత్తగా మొక్కుకుంటూ ఎంత పవిత్రంగా మా
ప్రార్థనలుండి మేము డెడికేటెడ్గా ఎక్కడ ఏమాత్రం తప్పు దొరలకుండా చేయాలో అంత కేర్ తీసుకునే చేసాం. ఈవెన్ మా సెట్లో కింద ఒక ముగ్గు ఉంటుంది, అమ్మవారి ముగ్గు. ఆ ముగ్గు వేసుకున్నప్పుడు కూడా మా సెట్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలి అక్కడ సైడ్. అది మనకు స్క్రీన్ మీద కనిపించదు, కానీ ఆ ముగ్గు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చెప్పులు వేసుకోకుండా రావాలి అనేది మేము తీసుకున్న కేర్. సో ఆ జాగ్రత్తలు తీసుకున్నామండి. అమ్మోరు దేవి అదొక టోటల్లీ సోషో ఫ్యాంటసీ మూవీ అండి. అందులో ఏంటంటే అమ్మవారు వచ్చేసి ఇక్కడికి వచ్చి వేరే రూపంలో ఏదో చేయడం జరుగుతుంది, కానీ మన సినిమాలో అలా ఉండదు. రియలిస్టిక్గానే ఉంటుంది, కానీ చిన్న కనెక్ట్ ఉంటుంది. ఆ కనెక్ట్ ఏంటనేది మీకు సినిమాలో అర్థమవుతుంది. ఆర్టిస్టుల టైమింగ్స్ అందరూ సపోర్ట్ చేశారు. మా టీం అందరూ కూడా, అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ అందరికీ వస్తుంటాయి. ముఖ్యంగా నేను ఒకటి అనుకుంటున్నప్పుడు మా టీం వాళ్ళు ఇలా వాళ్ళొక పేస్లో పనిచేస్తుంటారు, నేను ఒక పేస్లో పనిచేస్తుంటాను. కొన్నిసార్లు మనకు ముఖ్యంగా ఎక్కడ జరిగిందంటే, మీరు అడిగిన దానికి మేము ఒక స్కెడ్యూల్ అనుకున్నాము. నేను ఒకటి టైం అని ఫిక్స్ అయితే ఆ టైంకి కాకపోతే నాకు కొంచెం తిరుగుతుంది పురుగు. కరెక్ట్ టైంలో స్ట్రైక్ పడింది, యూనియన్ స్ట్రైక్. ఆ యూనియన్ స్ట్రైక్ పడడం వల్ల నేను ఒక స్కెడ్యూల్ వేసుకున్నాను. అభిరామి మేడంకి నెక్స్ట్ ఇంకో పిక్చర్ సైన్ చేస్తున్నారు, ఆవిడ తమిళ సినిమాకి వెళ్ళాలి. ఇది ఫినిష్ అవ్వలేదు. ఇది ఫినిష్ అయితే కానీ ఆవిడ ఆ సినిమాకి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే మా యాక్చువల్గా మా సినిమా కోసం చాలా స్లిమ్ అయ్యారు మేడం మేము చెప్పిన తర్వాత. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, ప్లస్ ఆవిడ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ లుక్ చేంజ్ అయితే ఆనంద్ గారికి గడ్డం ఉంటుంది సినిమాలో, ఆయన షేవింగ్ చేసుకొని నెక్స్ట్ సినిమాకి కమిట్ అవ్వాలి. ఇవన్నీ మాకు ఒక టైం లైన్స్ లాగా పడడం, యూనియన్ స్ట్రైక్ వల్ల మాకు కొంచెం ఇది ఎలా అయిపోతుందిలే అని చూస్తూ ఉంటే 15 రోజులు 16 రోజులకు పొడిగింది. అప్పుడు చాలా టెన్షన్ పడ్డాము ఎలా చేద్దామని చెప్పేసి. కానీ ఒక టైం వచ్చినప్పుడు కనీసారి చెప్పినట్టు ఏ టైంకి ఏది జరగాల జరుగుతుంది అన్నట్టుగా అన్నీ స్మూత్గా జరుగుతూ వెళ్ళిపోయాయి. బట్ ఇంటర్నల్గా అయితే చాలా పడ్డాము. థ్యాంక్ యూ గారు. అది ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటాను, లేదు ఇంత సరే అండి పర్లేదండి చెప్పేసి వెళ్ళిపోతాను. ఇది ఆర్ట్ అండి, అంతే. నాలానే చూస్తున్నాను, పెద్దది చిన్నది ఏమీ చూడలేదు. డైరెక్టర్ ఇస్తే డైరెక్టర్, అదే రెస్పెక్ట్ అందరికీ. ఇది ఆర్ట్ అలానే చూస్తున్నాను. నేను దానికి ఆన్సర్ చెప్తాను. సో నేను యాక్చువల్గా కనీసార్ కావాలి అన్నప్పుడు ధనరాజ్కి ఫోన్ చేశాను. మామ ఇట్లా మనకి క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, కనీసార్ ఉంటే బాగుంటుందంటే ఆయన అట్లీస్ట్ ఒక పెద్ద లెంత్ ఉన్న రోల్స్ కానీ పెద్ద ప్రొడక్షన్ అయితే చేస్తారు. మనది చిన్న సినిమా, ఫస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్ డైరెక్షన్ అంటే కొంచెం డౌటే. అంటే ఒకసారి అడుగు మామ ప్లీజ్ అంటే ధనరాజ్ ఫోన్ చేసి అడిగి నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, నువ్వు ఒక యాక్టర్ కాబట్టి నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు కాబట్టి కనీసార్ నేను ఈ మాట చెప్పగానే ఓకే అన్నాడు. ఆయన ఒక యాక్టర్గా ఉండి డైరెక్షన్ చేస్తున్నాడంటే సేమ్ ఆయన అలాగే వచ్చారు కదా డైరెక్టర్ అండ్ యాక్టర్ కాబట్టి నా సైడ్ నుంచి ఎంత సపోర్ట్ అవుద్దో నేను చేస్తానని చెప్పారు. నువ్వు స్టోరీ చెప్పి కరెక్ట్గా ఒప్పించుకో మామ అని చెప్పారు. నాకు ఇంకా అక్కడ ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. ఆయన ఫస్ట్ ఆ మాట చెప్పారు కాబట్టి. సో ఆ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు రాత్రి 3 గంటల వరకు చేసినా కూడా ఆయన చాలా కోఆపరేట్ చేయడం అనేది నిజంగా చిన్న డైరెక్టర్స్కి, చిన్న సినిమాలకి చాలా ప్రోత్సాహం ఇస్తుందండి. రెడీ అయిపోయింది సార్. స్కూల్ బస్సును ఫిల్మ్ చేసుకున్నాను, అది ఇప్పుడు ఫైనల్ వర్క్లో ఉందండి. జూన్లో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. సమైరా గారిని ఎందుకు చూస్ చేసుకున్నామంటే, ఈ సినిమాకి మాకు ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉండాలి, కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తెలిసిన ఆర్టిస్ట్ని తీసుకుంటే అమ్మాయిని ఆ ఆర్టిస్ట్గా చూస్తారు తప్ప ఈ క్యారెక్టర్లో చూడరు. సో మాకు ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తారో మెయిన్ లీడ్, ఆ క్యారెక్టర్ కొత్త అమ్మాయి అయితే ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవుతారని చెప్పి. సో ఆ ప్రాసెస్లో మేము ఈ ఆడిషన్స్ అని చూస్తున్నప్పుడు తను అనుపమ్ ఖేర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైన్ అయిన అమ్మాయి. సో మేము ఆడిషన్స్ తీసుకొని తర్వాత తనకి చెప్తే తను మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్లో మళ్ళీ తెలుగులో ట్రైన్ అప్ అయ్యి, సో మాకు అలా తనని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.
సీజీ వర్క్ అంటే సీజీ వర్క్ అంటే స్పిరిచువల్ సూపర్ న్యాచురల్ అలా ఉండదు, బట్ ఉంటుంది. ఆ, తీసుకున్నాం, కేర్ అయితే తీసుకున్నాం. యా భయ్యా. అది మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే యూస్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు సతీదేవి, కామాఖ్యాదేవి ఎలా ఏర్పడిందనే ఒక విషయం చెప్పడానికి మనం దాన్ని హ్యూమన్ రూపంలో చేసినా, లేకపోతే సీజీలో చేసినా, లేకపోతే రియలిస్టిక్ ఆర్టిస్ట్తో పెట్టి చేసినా, అది చాలా వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది బడ్జెట్ వైజ్ చూసుకున్నా కూడా. అండ్ మాకేంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాన్ని కరెక్ట్గా ప్రొడక్టివ్గా ఇవ్వాలి. దానికోసం మేము యూజ్ చేసుకున్నాం. అంతవరకే ఉంటుంది, మినిమల్గానే ఉంటుంది. తెలుగులోనే మాట్లాడండి, నాకు అర్థమవుతుంది. అలాంటి ఏం లేదు. ఎప్పుడు పెద్ద సినిమాస్ ఉంటాయి, చిన్న సినిమాలు ఉంటాయి. పెద్ద సినిమాకి బడ్జెట్ ఎక్కువ ఉంటాయి, చిన్న సినిమాకి బడ్జెట్ ఎక్కువ ఉండదు. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ చిన్న సినిమా ఎంటర్టైన్ చేయదు అని మనం అనుకోకూడదు. సో దాంట్లో కూడా సోల్ ఉంటుంది, దాంట్లో కూడా కథ ఉంటుంది, దాంట్లో కూడా ఎఫర్ట్ ఉంటుంది. ఈ మధ్య ఇఫ్ యూ లుక్ ఎట్ లాట్ ఆఫ్ తమిళ్ అండ్ తెలుగు మూవీస్, చిన్న చిన్న బడ్జెట్లో చేసిన సినిమాస్ ఎక్కువ కలెక్షన్ వచ్చింది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి సినిమా నచ్చితే వాళ్ళు వెళ్ళి చూస్తారు, కానీ సినిమా గురించి తెలియాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ, యా. సో ఆడియన్స్ ఒప్పుకున్న సినిమాస్, యాక్సెప్ట్ చేస్తున్న సినిమాస్ ఉన్నాయి, యాక్సెప్ట్ చేయలేకపోయిన సినిమాస్ ఉంటాయి. బట్ వేర్ ద స్ట్రగుల్ ఇస్ థియేటర్స్ దొరకడం, రిలీజ్ డేట్ దొరకడం, డిస్ట్రిబ్యూషన్ అవ్వడం, సేల్స్ అవ్వడం. This is where the struggle is. To get the cinema to the audience is where the struggle is. కానీ క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ చేయరు ఎవరు. ఏ ఒక ఆర్టిస్ట్ కానీ, ఏ ఒక టెక్నీషియన్ కానీ ఎప్పుడు క్వాలిటీలో కాంప్రమైజ్ చేయరు. ఊరికే ఏమో సినిమా చేద్దాం అని ఎవ్వరూ అనుకోరు. సో ఇట్ ఈస్ ఓన్లీ ద బడ్జెట్ మేబీ డిఫరెంట్ ఉంటుంది, బట్ ది ఎఫర్ట్, ద క్వాలిటీ అవన్నీ బాగానే ఉంటుంది. నో, యాక్చువల్లీ నేను ఇండియన్ 2లో చేయలేదు. నేను వేటయాన్లో చేశాను, దాని తర్వాత తగ్ లైఫ్లో చేశాను. యా, ఐ హ్యావ్ ఆల్సో నా కెరియర్ చూస్తే కూడా జస్ట్ పెద్ద బడ్జెట్ సినిమా, చిన్న అలాంటివి నేను చేయలేదు. ఐ హ్యావ్ ఆల్వేస్ మిక్స్డ్ ఇట్ అప్. కొత్త డైరెక్టర్స్తో పని చేశాను, సీనియర్ డైరెక్టర్స్తో కూడా పని చేశాను. ఐ హ్యావ్ ఆల్వేస్ మిక్స్డ్ ఇట్ అప్. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఫోకస్డ్ ఆన్ నా క్యారెక్టర్ ఏంటి, వాట్ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ అని నా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు అలాగే ఉండింది. థ్యాంక్ యూ అండి. సో మీ సినిమాలు చూసుకుంటే చిరంజీవ అండ్ కామాఖ్య రెండు బ్యాక్ టు బ్యాక్ మీకు తెలుసో తెలియకో ఆ డివోషనల్ చుట్టూరునే తిరుగుతూ ఉంటారు. సో వాట్ ఈస్ ద పర్టికులర్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అండ్ ఆ తర్వాత సినిమా కూడా మళ్ళీ మీరు అలాగే డివోషనల్ సైడ్, అంటే ఇలాంటి ఒక థ్రిల్లర్, ఈ ఫ్యాంటసీ సైడ్ ఎందుకు వెళ్తున్నారు అన్నట్టు వాట్ యు ఆన్సర్? ఇది ప్లాన్ చేసుకుంది అయితే కాదండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు. సో నేను చిరంజీవి సినిమా రిలీజ్ అయిన తర్వాత దర్శనం చేసుకుందామని సింహాచలం వెళ్ళాము. అక్కడ ఎందుకో ఆయన, అక్కడ పూజారి గారు ఒక ఆయన పక్కన పిలిచి, సింహాచలం అప్పన్న గారి గురించి కూడా ఒక మంచి స్టోరీ ఉంది, నువ్వు కరెక్ట్గా మంచి సినిమా చేయాలి బాబు దీని గురించి అని అన్నారు. నేను షాక్లో చూస్తున్నాను. ఆయనే అన్నారు, ఇక్కడికి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎంతోమంది వచ్చారు కానీ ఎప్పుడు వాళ్ళతో ఇలా చెప్పలేదు, ఎందుకో నేను చూస్తే చెప్పాలనిపించింది అని అన్నారు. అంటే మేబీ అది డివైన్ కనెక్ట్ ఏదో ఉండి చేయడం తప్ప ఇలా డివోషనల్గా దేవుళ్ళని పెట్టుకొని సినిమా చేయాలనేది నా ప్లాన్ అయితే కాదు. బట్ ఒక రకంగా నేను అదృష్టవంతుని, ఇలా చెప్పడం నా ద్వారా జరుగుతుందంటే సంతోషం అండి. థ్యాంక్ యూ. ఆనంద్ గారు చెప్పండి. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎవరైనా సరే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యారెక్టరైజేషన్ తీసుకున్నప్పుడు మన హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో మీది త్రూఅవుట్ ద లెంత్ అలాగే క్యారెక్టరైజేషన్ ఉంటుంది కాదు, ఆ పిక్చర్లో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఆ యాక్సిడెంట్లో జరిగినట్టు. ఓకే. సో మీకు ఎలా అనిపించింది సార్ ఈ కైండ్ ఆఫ్ రోల్ పిక్
పికప్ చేయడం అదే. అభి గారి డైరెక్షన్ అదే నేను చెప్పాను కదా, చాలా రోజుల తర్వాత వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ నాకు నేను చేస్తున్నాను తెలుగులో ఈ పిక్చర్లో. చాలా సంతోషం అండ్ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అభి గారు, నేను 6 days వర్క్ చేశాను till 3 o'clock. నా పేరు చెప్పలేదు, నా గురించి చెప్పలేదు మీరు. ఒక్కరోజు యాక్ట్ చేశాను. సారీ అండి. మా యాక్టర్స్ మా ఆనంద్ గారు, అభిరామి గారు రెగ్యులర్గా అంటే కని గారిని ఒక్కరోజు 3 o'clock వరకు పెట్టాను, కానీ వాళ్ళని అయితే రెగ్యులర్గా 3 గంటల వరకు రెండు. యాక్చువల్గా ఈ పిక్చర్ నా దగ్గర 17 days అడిగారు, 12 daysలో ఫినిష్ చేశారు. కానీ నాకు 17 days మాట్లాడిన ప్యాకేజ్ యశ్వంత్ గారు ఇచ్చేశారు. ఇంతవరకు సో హాయ్. యాక్చువల్గా మీ సినిమాస్ మీరు చేసేవి పర్టికులర్గా చాలా మీ క్యారెక్టరైజేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ని మీరు చూస్ చేసుకుని చేయడం మేము చూసాము ఆఫ్టర్ అంబాజీపేట తర్వాత. సో దాని తర్వాత మళ్ళీ దీంతో మీరు మాకు కనిపిస్తున్నారు అంటే ఈ పర్టికులర్గా ఈ సినిమాని చూస్ చేసుకోవడానికి, మీ క్యారెక్టరైజేషన్ చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను లేట్ వచ్చాను, యాజ్ యూ ఆల్ నో. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. సో కమింగ్ టు ద క్వశ్చన్, ఈ చూస్ చేసుకోవడానికి రీజన్ అభి గారు. ఒక్క సిట్టింగ్లో నేను ఓకే చెప్పేశాను, నాకు స్టోరీ నచ్చింది. ఆఫ్ కోర్స్ మీ అందరికి తెలుసు, అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది కదా, పర్టికులర్ క్యారెక్టర్స్ని పిక్ చేసుకుంటాను. క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు. అండ్ ఎందుకు చేశాను అనేది ఇంకా రిలీజ్ అయినప్పుడు యూ విల్ వాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ. ఎందుకంటే మా బాధను అర్థం చేసుకొని యాక్ట్రెస్ అభి గారు, డైరెక్టర్ అభి గారు అని సెపరేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు బ్రో చందు. సో అంటే కామాఖ్య అనగానే పురాణాల ప్రకారం ఇవన్నీ చాలా అంటే స్టఫ్ ఉంటుంది. సో బేసిక్గా కామాఖ్య అనగానే నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే సతీదేవి మృతదేహంతో శివుడి తాండవం అనేది దాంట్లో వన్ ఆఫ్ ద హైలైట్ అండ్ గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్. అంటే దాని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా ఉంటుందని ఊహించుకుంటే, బట్ మీరు ఫస్ట్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు కానీ, పర్టికులర్గా ఈ పాయింట్ రాసుకునేటప్పుడు కానీ, దీన్ని ఎలా చూపించాలి, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా కూడా కొన్ని సంఘాలు కొంచెం సీరియస్ అవుతాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కామాఖ్యని ముందుగా తీసుకెళ్ళారు. మామూలుగా నేను ఇంతకుముందు క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టుగా అసలు అమ్మవారి గురించి వేరే వేరే డీటెయిల్స్ అంటే పురాణాల్లో ఏం జరిగిందనేది ఒక చిన్న బ్రీఫ్లో చెప్తూ వెళ్ళాం తప్ప ఎక్కడ మనోభావాలు దెబ్బతీయకుండా ఎక్కువ డీటెయిల్స్ కూడా మేము ఇవ్వలేదు. ఎందుకంటే మాది థ్రిల్లర్ మూవీ, దాంట్లో చిన్న కనెక్ట్ ఉంది, ఆ కనెక్ట్ని కాస్త ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో ఇచ్చాము అంతే తప్ప మేము మిగతా విషయాల్లో థ్రిల్లర్ విషయంలో సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడైతే అమ్మవారి రిలేటెడ్ ఎలిమెంట్ని కనెక్ట్ చేస్తున్నామో ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకున్నాం. అంటే ఇంకొకరు బాధపడి వాళ్ళు నా దగ్గరకు వచ్చే కంటే ముందు నన్ను నేను సెల్ఫ్గా క్వశ్చన్ చేసుకుంటాను. ఇది యాజ్ ఏ భక్తుడుగా ఒక హిందువుగా నేను ఈ క్వశ్చన్కి ఇలాంటి పాయింట్ వస్తే నేను ఎంతవరకు దీన్ని తీసుకుంటానని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్న తర్వాతనే నేను ప్రజెంట్ చేస్తాను. అంటే మామూలుగా ఏదైనా ఒక సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి జనాలకు బాగా వెళ్తే తర్వాత వచ్చే సినిమాని కూడా అదే సినిమాలతో కంపేర్ చేస్తుంటారు. అవును, ఇందాక మీరు మాట్లాడుతూ కూడా దృశ్యం లాంటి ఒక థ్రిల్లర్ సినిమాతో కంపేర్ చేశారు. కరెక్ట్. సో అంటే దగ్గర దగ్గర సినిమా వచ్చి ఒక 12-13 years అవుతుంది. అవునా, ఓకే. గుర్తు వరుణ్ శరం కోసం వాళ్ళు వెతుకుతానే ఉన్నారు. దృశ్యం 2 కూడా వచ్చేసింది మధ్యలో. ఓకే. బట్ ఇప్పుడు కామాఖ్య కూడా ఆ ఫార్మాట్ లో ఏమన్నా 1, 2 ఈ ఫార్మాట్ లో వెళ్తుందా? ప్రస్తుతానికి అలాంటి ప్లాన్స్ ఏం లేవు, బట్ తెలీదు. అంటే సినిమా చూసిన తర్వాత మాకు తర్వాత ఇప్పుడు సార్ అది వాళ్ళకి తెలియదు సార్. మేము చిరంజీవి కూడా అలాగే ఎండ్ చేసాం. నాకేంటంటే ఒక ఓపెన్ ఎండ్తో క్లోజ్ చేస్తే సినిమాని అది జనాలు మాట్లాడుకోవడానికి సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నలాగా ఇచ్చాం తప్ప సీక్వెల్ ఉంటుందా లేదా అని అయితే ప్రిపేర్గా లేము ఇంకా దానికి. థ్యాంక్ యూ చంద్ర. ఏం జరుగుతాలని అభికి ఏం కావాలన్నా అది మాత్రమే. అలానే సైలెంట్గా ఉంటారు.
3:00 అయింది అభి అలా అంతా అలానే చూస్తారు. అవును సార్ నా లేదని చెప్పలేదు కదా, ఆ మూడ్లోనే ఉంటారు. ఏం కావాలనో దాని మీద కరెక్ట్గా లాక్ చేసి తీసుకుంటారు. అదే ఓ డైరెక్టర్ కావాలి. మా డైరెక్టర్ గారు కూడా అదే చెప్తారు. నీకు ఏం కావాలని అదిలో నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకోటి ఏది వద్దున అదిలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వద్దున్న అదిలో చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఆటోమేటిక్గా బ్యాడ్ అని బయట పోవు. ఏది కావాలో అది మాత్రం నేను ముందు ఉండవు అని చెప్తాను. అలానే చూశాను. చాలా సిన్సియర్ వర్కర్. డెఫినెట్గా ఇది కామాఖ్య పెద్ద హిట్ అవుతుంది. పెద్ద డైరెక్టర్ అవుతారు మీరు. గాడ్ బ్లెస్. మా గురుగారు కె బాలచంద్ర సార్, ఇక్కడ మా అన్న త్రివిక్రమన్న. ప్రేమదా సార్, మన మీద వాళ్ళు చూపించే ప్రేమ. మా గురుగారి దగ్గర వెళ్తే నాకు ఎనర్జీ లాస్ అయినప్పుడల్లా అక్కడ వెళ్ళి కూర్చుంటాను. ఎరా బ్యాటరీ పోయిందా అని అడుగుతారు. అవును సార్. సరే 2-3 అవర్స్ అలా మాట్లాడుకున్నా కానీ మన ఎనర్జీ లెవెల్ వాయిసే కొంచెం పైకి వచ్చాం. పో పో అని చెప్పి తట్టి పంపిస్తారు. తర్వాత 1 మంత్గా బ్యాటరీ ఉండు, తర్వాత తిరిగి వెళ్తా. అదే మనకు మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవాళ్ళదా మన మన వీడు మన మనిషి, మన బిడ్డ, వీడు బాగా రావాలి. అలానే ఆ ఎమోషన్ కనెక్షన్ ఉండండి. అదే. థ్యాంక్ యూ సార్. హాయ్. నార్మల్గా ఇలాంటి సినిమాలో యాక్ట్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది యాక్టర్స్. అంటే నార్మల్ లవ్ రొమాంటిక్ జోనర్లో వచ్చే సినిమాలు కొంచెం ఈజీగా ఉంటాయి. ఇలాంటి కొంచెం ఎక్స్పెరిమెంటల్ థింగ్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి కదా, ఎలా అనిపించింది? అండ్ ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఈ సినిమాలో ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? To answer your first question, you asked me how I felt acting in such an intense role instead of a romantic role, which usually most actresses opt for the first movie. I think movie offer after it came, it was such a surreal feeling to me that a director felt that I was capable of playing such an important role, which is so intense in emotions. And yeah, I just did whatever my director said. I was raw on set. It was like whatever he said, I tried to do my best. Coming to the senior actors, first day, chala nervous because obviously I think Abhirami Garu and Anand Garu were there with me on the first day, and I was so nervous, but both of them were so warm, and both of them didn't make me feel like a newcomer. With Abhirami ma'am, she has seen that every time I was sitting on the floor for extra time, or if I was lying on the floor for longer, she made sure that the ADs told me that I shouldn't be on the ground for longer than required. She's taken care of me personally. I've made family in this movie. Anand Garu, I've had a lot of casual conversations with him in between shoot. So all the nervousness just went because they were so welcoming. Samudrakani Garu also has been really warm towards me. Such a big personality. Obviously nervousness would be there while shooting. But yeah, none of them have made me feel like I'm a newcomer. And Sharanya, I've made a new friend, genuinely, because we have shot in different places, beautiful places actually, like you'll see it in the film. And it felt like a holiday together sometimes because she has helped me a lot when it came to doing the small scenes as well. And she has, even a basic thing like sari draping, I didn't know, she has told me how to do it in an easy way. So yes, I think this movie is very special to me. And yeah, thank you. Thank you so much. హాయ్, ఎలా ఉన్నారు? మీరు అంటే నార్మల్గా ఒక హిట్ పడిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా బిజీ అయిపోతారు. అట్ దట్ టైం ఆ సినిమా వచ్చిన తర్వాత ఎక్కువ మెయిన్ లీడ్ కంటే మీకే మంచి పేరు వచ్చింది అంబాజీపేట తర్వాత ఓటీటీలో చూశాను. కానీ ఎందుకు ఎక్కువ సినిమాలు చేయట్లేదు? ఈ సినిమాతో
ఆడియన్స్ ముందుకి బిగ్ స్క్రీన్లో రావడానికి మెయిన్ రీజన్? ఒకటి, మనకి నచ్చిన క్యారెక్టర్స్ పిక్ చేసుకునే దాంట్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ మూవీస్ తీసుకోలేకపోతున్నాను. రెండు, కామన్గా ఉండకుండా చూజీగా వెళ్తున్నా. సో అలా అక్కడ వస్తాను. ఈ సంవత్సరం వస్తాను, పోయిన సంవత్సరం రాలేదు. ఈ సంవత్సరం వస్తాను. అభిగారి సినిమాతోనే ఈ సంవత్సరం లాంచ్ అయ్యేలా ఉన్నా నేను మళ్ళీ. సో యా, అలాగా నచ్చిన క్యారెక్టర్స్ చేసుకోవడం వల్ల కొంచెం మెల్లగా చేసుకుంటూ వస్తున్నా అంతే. థ్యాంక్ యూ. డైరెక్టర్ అభి గారు, హాయ్, హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. విజయం వాజ్ వెరీ నైస్. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి. కాకపోతే ఇలాంటి మూవీస్ ఏంటంటే కాస్టింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమందిని ఫైనల్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం పడుతుంది. అలా మీ కాస్టింగ్లో ఎవరిని ఫైనలైజ్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం అండ్ చాలా ఎఫర్ట్ పెట్టారు? యాక్చువల్గా అభిరామి గారి క్యారెక్టర్కి మాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. మేము ఇద్దరు ముగ్గురు వేరే కొంచెం సీనియర్స్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు భయపడ్డారు. కరెక్ట్ చెప్పాలంటే ఈ క్యారెక్టర్ మేము ఇప్పటివరకు ఇలాంటివి చేయలేదు, మేము చేయలేము, ఇలాంటి క్యారెక్టర్స్ చేయకూడదు అనుకున్నాము, ఇలాంటి లైఫ్లో ఎప్పుడు అంత అంటే ఒక డిఫరెంట్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ కొంచెం టైం పట్టింది. బట్ ఎప్పుడైతే మాకు అభిరామి మేడం సెట్ అయ్యారో ఆవిడకి చెప్పిన తర్వాత కోయిన్సిడెన్స్ ఏంటంటే ఆవిడ కూడా అలాంటి క్యారెక్టర్స్ కోసమే చూస్తున్నారు. కొత్తగా ఉండాలి, నేను ఇప్పటివరకు చేసిన రొటీన్ క్యారెక్టర్స్లా కాకుండా డిఫరెంట్గా చేయాలని అనుకుంటున్నానని ఆవిడ చెప్పడం. తర్వాత స్క్రిప్ట్ చెప్పిన తర్వాత మాడ్యులేషన్ కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా డిస్కషన్స్ చేసుకొని డెఫినెట్లీ చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత ఆనంద్ గారు కానీ, అభిరామి గారు కానీ, శరణ్య గారు కానీ, కనీసార్ చాలా చేశారు. బట్ మీరు ఇంతకుముందు వీళ్ళు చేసిన క్యారెక్టర్స్ కాకుండా వీళ్ళని డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూస్తారు. అది మాత్రం ఐ కెన్ అష్యూర్ యూ. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుండెలో బాంబు వేసావా ఆదిత్య నువ్వు? ఎందుకంటే మా బలమే మా టైటిల్. సో మేమంటే ఎక్కడ కూడా అబ్జెక్షనబుల్గా ఉండేలాగా లేదు మా సినిమాలో. ఆ పేరుకి లేకపోతే అబ్జెక్షన్ పెట్టేలాగా ఉండకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాము. బట్ రేపు ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మా సైడ్ నుంచి మేము ఆన్సర్స్తో రెడీగా ఉంటాము. అలాంటి సంఘటన, అలాంటి ఇబ్బందికర సిచ్యువేషన్ రావద్దని నేను ప్రార్థిస్తున్నాను. చందు. అంటే నేను అనుకున్న సెన్సిటివిటీ వాళ్ళు అనుకునే సెన్సిటివిటీ ఏంటో తెలీదు. ఆ డిఫరెన్స్ ఏంటో వాళ్ళని కలిస్తే కానీ నాకు అర్థం కాదు. ఇప్పటికైతే ప్రిపేర్డ్గా లేము. అంతే, మేము మా సబ్జెక్ట్కి తగ్గట్టుగా ఉందని నమ్ముతున్నాము. ఒకవేళ అలాంటిది ఉంటే మేము కూడా ఐ సరస్వతి అన్నట్టుగా, ఎస్ సరస్వతి అన్నట్టుగా ఐ కామాఖ్య అని పెట్టుకుంటాం దేవుడి దయ వల్ల. చందు. వర్క్ జరుగుతుంది, టైం రాగానే అది కూడా వచ్చు. యా, థ్యాంక్ యూ.